ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. కైలాస శంకరుడే కారడి శంకరుడుగా ఆవిర్భవించి మనకు శివతత్వాన్ని శివానందలహరిలోను, శివానీ తత్వాన్ని సౌందర్యలహరిలోను అనుగ్రహించారు. అందులో 40వ లహరిలో ఇప్పుడు ప్రవేశిస్తున్నాం. ముందుగా కరావరమణ స్తోత్రంలో ఉన్నటువంటి 21వ శ్లోకాలలో విశేషాన్ని తెలుసుకుందాం. మాతా నృసింహశ్చ పితా నృసింహః భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహః విద్యా నృసింహో ద్రవిణం నృసింహః లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సర్వం నీవే స్వామి. మాతా నృసింహ, మాతా నృసింహః, మాతా నృసింహశ్చ పితా నృసింహః. ఆ తల్లి జగన్మాతృ స్వరూపం ఎవరు? ఆయనే. నృసింహుడే జగన్మాత, జగత్తుకంతటికి ఆయనే తల్లి. పితా నృసింహ, పితా నృసింహ, ఆ నృసింహుడే జగత్తులకు తండ్రి. తల్లిని ఆయనే, తండ్రి ఆయనే. భ్రాత నృసింహశ్చ, సోదరుడు ఆయనే. సఖా నృసింహ, సఖా నృసింహ, మిత్రుడు ఆయనే. విద్యా నృసింహో, విద్యా నృసింహ, విద్య అంటే అధ్యాత్మ విద్య. అధ్యాత్మ విద్య విద్యానాం, విద్యలలో అధ్యాత్మ విద్య పరమేశ్వరుడే, పరమాత్మయే. ఆ విద్య కూడా ఆయనే. ద్రవిణం నృసింహ, ద్రవిణం అంటే ధనం. ద్రవిణం నృసింహ, ధనం కూడా ఆయనే. పక్కన లక్ష్మీదేవి ఉన్నది కదా, నిత్యానపాయని. స్వామివారు ఉంటే అక్కడ శ్రీ కూడా ఉంటుంది. శ్రీ నృసింహ, లక్ష్మీ నృసింహ. అంచేత ద్రవిణం నృసింహ, ధనం కూడా ఆయనే, అన్నీ ఆయనే. తల్లి, తండ్రి, సోదరుడు, విద్య, ధనం, సమస్తము నృసింహుడే. మాతా నృసింహ, పితా నృసింహ, భ్రాతా నృసింహ, సఖా నృసింహ, విద్యా నృసింహ, ద్రవిణం నృసింహ. త్వమేవ సర్వం మమ దేవదేవ. హే లక్ష్మీ నృసింహ, మమ కరావలంబం దేహి. ఇదానీం 40తమ లహర్యాం ప్రవిశామః. ఇక్కడ మణిపూర చక్ర వైభవాన్ని వర్ణిస్తున్నారు. మణిపూర చక్ర వైభవం. తటిత్వంతం శక్త్యా తిమిర పరిపంథి స్ఫురణయ స్ఫురన్నానారత్నాభరణ పరిణద్ధేంద్రధనుషం తవ శ్యామం మేఘం కమపి మణిపూరైక శరణం, కమపి మణిపూరైక శరణం నిషేవే వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనం. తటిత్వంతం శక్త్యా తిమిర పరిపంథి స్ఫురణయ స్ఫురన్నానారత్నాభరణ పరిణద్ధేంద్రధనుషం తవ శ్యామం మేఘం కమపి మణిపూరైక శరణం నిషేవే వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనం. హే భగవతి, ఓ జగన్మాత, తవ నీ యొక్క మణిపూరైక శరణం, మణిపూర ఏక శరణం, మణిపూరైక శరణం. మణిపూర చక్రమే ముఖ్యమైన స్థానముగా కలిగినటువంటిది. తిమిర తామిశ్రలోకం. తిమిర పరిపంథి స్ఫురణయ, తిమిర పరిపంథి స్ఫురణయ. తిమిర అంటే చీకటి, అంధకారం. మణిపూర చక్రంలో ఏదైనా అజ్ఞానం ఉంటే ఆ అజ్ఞానాన్ని పూర్తిగా తొలగించి, దానికి పరిపంథుడి శత్రువు. అజ్ఞానానికి శత్రువు ఎవరు? జ్ఞానమే. చీకటికి శత్రువు ఎవరు? వెలుగే. అటువంటి స్ఫురణయ, తేజస్సుతో, శక్తియా, మెరుపులాగా ఉన్నటువంటి, తటిత్వంతం, మెరుపు తీగలాగా, విద్యుత్ సౌదామిని. సౌదామిని అంటే విద్యుల్లత, మెరుపు తీగ. మెరుపు తీగలాగా స్ఫురత ప్రకాశిస్తున్నావు తల్లి. అలాంటి ఏ జగన్మాత స్ఫురత్ నానారత్నాభరణ
పరిణద్ధ ఇంద్రధనుషు, నానారత్న ఆభరణ పరిణద్ధ ఇంద్రధనుషు. అనేక రకాల స్వర్ణాభరణాలతో అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటారు. ఆ ప్రకాశం ఎలా ఉంది? ఇంద్రధనుషులా ఉంది. నానావిధ రత్నముల కాంతులను కలిగి స్థిరంగా ఉండే విద్యుత్తు ఇంద్రచాప భ్రాంతిని కలిగిస్తుంది. మామూలుగా ఇంద్రధనుస్సు ఒక్కసారి తళుక్కుమని అదృశ్యమైపోతుంది. కానీ అమ్మవారు స్థిరంగా మన హృదయ జ్యోతిలో, హృదయ కమలంలో భాషిస్తూ ఉంటారు, ప్రకాశిస్తూ ఉంటారు. ఇంద్రచాపం ఎప్పుడు వస్తుంది? వర్షాకాలంలో వస్తుంది. వర్షాకాలం నల్లటి మేఘాలతో ఉంటుంది. నల్లటి మేఘాల్లో ఆ నల్లదనాన్ని పోగొట్టే విశేషమైన తత్వం ఇంద్రధనుస్సుకుంది. ఆ తటిల్లతకుంది. అటువంటి విశేషమైన ఇంద్రచాపం, విద్యుల్లత, మెరుపుతీగ. ఆ మెరుపుతీగ స్థిరంగా ఉంటుంది. అమ్మవారు మెరుపుతీగ స్థిరమైన మెరుపుతీగలా ఉంటారు మన హృదయాల్లో. కానీ భౌతికంగా మనకు కనపడే మెరుపుతీగ క్షణంలో అదృశ్యమైపోతుంది. ఇక్కడ సదాశివుడు వర్షాకాల మేఘస్వరూపంగాను, అమ్మవారు తటిల్లతగాను అద్భుతంగా వర్ణించారు పరమేశ్వరుడు. అంచేత శ్యామం అంటే నలుపు, శ్యామల వర్ణంలో ఉంటుంటుంది. ఉన్నాడెవరు? పరమేశ్వరుడు. హరమిహిరతత్వం, హరమిహిరతప్తం, ఆ శివుడు అనేటువంటి మహాసంవర్తాగ్నిచే దగ్ధమైనటువంటిది. త్రిభువనం, ముల్లోకాల గురించి వర్షంతం, వర్షిస్తున్నటువంటి కం అపి మేఘం, ఆ మేఘస్వరూపుడైన శివుణ్ణి నిషేవే సేవిస్తున్నాను. వర్షాధారాల వల్లనే కదా సస్యశ్యామలత్వంగా ఉంటుంది భూమి. ఆ మేఘస్వరూపుడే పరమేశ్వరుడు. ఆ మేఘాల మధ్య ఉన్న తటిల్లతవు నీవే తల్లి. నీవు స్థిరంగా ఉంటావు. స్వామి స్థిరంగానే ఉంటారు. అంటే మీ ఇద్దరిని ఆరాధిస్తే అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం కలుగుతుంది. దుర్భిక్షం తొలగిపోయి సుభిక్షం అవుతుంది. సస్యశ్యామలత్వం కలుగుతుంది. మంచి వర్షధారులు ఏర్పడతాయి. ఓ తల్లి, నీ యొక్క మణిపూర చక్రమే ముఖ్యమైన గృహం. నీ నివాసం అక్కడే కదా. అక్కడ ఉన్న అంధకారాన్ని పోగొట్టి జ్ఞానాన్ని గురించి మెరుపుతీగు నువ్వే కదమ్మా. నువ్వు ఒకటి ఉండటం వల్లే దానిలో అంధకారం పోయింది. ఇక్కడ సూర్యుడి చేత నశింపజేయబడిన ముల్లోకములు అంటే తన అగ్నినేత్రంతో ముల్లోకాలని నశింపజేస్తున్నాడు కదా ఆ పరమేశ్వరుడు. ఆ తర్వాత నువ్వేం చేస్తున్నావు? ఆ కాలుడు కాలస్వరూపుడైన అంటే నల్లటి మేఘాల రూపంలో ఉన్న పరమేశ్వరుడి దగ్గర నుంచి నువ్వు వర్షధారలు కురిపించి లోకాన్ని అనుగ్రహిస్తున్నావు తల్లి. చేత మీ దంపతులు జగత్తును జీవించడానికి, జగత్తును ఉపసంహరించడానికి కానీ, మళ్ళీ జగత్తును పునఃసృష్టి చేయడానికి కానీ మీ ఇద్దరే కారకులు అని ఇక్కడ అద్భుతంగా వర్ణించారు. అది శివానీ తత్వం, భవానీ తత్వం, రుద్రాణీ తత్వం. నమశివాయ చ నమశివాయ. అద్భుతమైన శ్లోకం. తటిత్వంతం శక్త్యా తిమిర పరిపంథి స్ఫురణయ స్ఫురన్నానారత్నాభరణ పరిణద్ధ ఇంద్రధనుషం. ఇంద్రధనుషం అంటే మెరుపుతీగ, విద్యుల్లత. తవశ్యామం మేఘం కమపి మణిపూరైక శరణం నిషేవే వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనం. శివుడనే సూర్యుడి వల్ల లోకాలన్నీ కూడా మండిపోతున్నాయి, దగ్ధమైపోతున్నాయి. తర్వాత అమ్మవారు తటిల్లతలాగా వచ్చేసి ఆ మేఘం నుంచి వర్షం కురిపింపజేస్తుంది. అప్పుడు శాంతి కలుగుతుంది. ఓం శాంతి శాంతి శాంతి. పునర్మిలామ. ఆగామిని కార్యక్రమే. ఏకచత్వారింశత్తమలహరి అధ్యయన కార్యక్రమే. సర్వేభ్యः ఆదిదంపత్యోः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.